మొన్ననే ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు బయటకు వచ్చే టైంలో మహాద్వారం తలుపు తెరవమన్నారు. తనతో వచ్చినటువంటి బ్రేక్ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరితో కలిసి ఆ టైంలో అక్కడ ఈ రూట్ కాదు, అవతల నుంచి వెళ్ళాలని చెప్పటం, రెగ్యులర్ ప్రొసీజర్ అదని చెప్పటం, నేను చెప్తున్నాను తీయమంటాం, కాదండి నిబంధనలు పాటించమని చెప్పి ఉద్యోగి చెప్పడం, దానికి ఆ ఉద్యోగి మీద నోరు పారేసుకున్నటువంటి ఘటన. కర్ణాటకకు సంబంధించినటువంటి బోర్డు సభ్యుడు చేసినటువంటి అరుపులు, కేకలు, ఆ భాష అందరూ విన్నారు, అందరూ చూశారు, వీడియో కూడా తీశారు అక్కడ ఉన్నటువంటి ఇతర ఉద్యోగులు. అలాగే అతన్ని పక్కన పెట్టేసి అతను ఆ బోర్డు సభ్యుడు కోరుకున్నట్టుగా జరిగింది. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి స్పందించట్లేదు, ఆ బోర్డు సభ్యుడు స్పందించట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు. భక్తులకి ఇది మనకు సంబంధం లేదన్నట్టుగానే ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. తక్షణం దీని మీద చర్య తీసుకోవాలి, అతను క్షమాపణ చెప్పాలి అన్నటువంటి డిమాండ్తో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భవనం ముందు, అంటే కొండపైన కాదు, కింద ఉన్నటువంటి పాలక భవనం ఉంటుంది, పైన ఉద్యమాలు చేయరు, అది బాధ్యతగా ఉంటారు అక్కడ. కింద ఉన్నటువంటి ఏదైతే పాలక భవనం ఉంటుందో, అంటే అడ్మినిస్ట్రేటివ్ భవనం దగ్గర ఆందోళనకు దిగారు.